కల్కి 2898 AD మూవీలో అశ్వత్థామ రోల్ ప్లే చేసిన అమితాబ్ గారు విజయధనుస్సు క్యారీ చేస్తూ ఉంటారు. అండ్ ఆ విల్లు స్టోరీ మూవీలో పాపకి చెప్తారు, లైక్ ఇది నా మిత్రుడు కర్ణుడి ధనస్సు, అది తన చేతిలో ఉన్నప్పుడే పవర్స్ ఉంటాయి, నా చేతిలో ఉన్నప్పుడు జస్ట్ ముసలోడి చేతిలో కర్ర అని అంటారు. అసలు విజయధనస్సు అంటే ఏంటి తెలియని వాళ్ళకి క్విక్గా ఈ వీడియోలో ఆ ధనస్సు గురించి చెప్తాను. ఆ ధనస్సుని విజయ విల్లు అని కూడా అంటారు. పేరులో ఉన్నట్టే ఈ ఆయుధాన్ని ఉపయోగించే వాళ్ళకి విజయం అందుతుంది అనేది గొప్ప నమ్మకం. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ విల్లు యూజ్ చేసే వాళ్ళు కూడా అద్భుతమైన ప్రతిభ కలిగి ఉండాలి. ఈ విల్లుని విశ్వకర్మ గారు శివుడి కోసం సృష్టించారు. తర్వాత ఈ విల్లుని మహాదేవుడు ఇంద్రుడికి భద్రంగా ఇచ్చారు. తర్వాత క్రమంలో ఈ విల్లు దశావతారంలో ఒకరైన పరశురాముడి దగ్గరికి వెళ్తుంది. పరశురాముడు కర్ణుడిని తన విద్యార్థిగా తీసుకుంటారు. కర్ణుడు ప్రతిభావంతుడే కాదు, పరశురాముడికి ఇష్టమైన శిష్యుడు కాబట్టే తనకి ఈ విజయధనుస్సుని పరశురాముడు అనుగ్రహిస్తాడు. అయితే ఇదే విజయధనుస్సుతో కర్ణుడు కురుక్షేత్రంలో అడుగుపెట్టారు. తన చేతిలో ఈ విల్లు ఉన్నంత వరకు తనని ఎవ్వరూ ఓడించలేరు. ఆ విషయం మన కృష్ణ భగవానుడికి బాగా తెలుసు. అందుకే తనని పతనం చేయడానికి కృష్ణుడు సమయానుసారంగా అవకాశం దొరికినప్పుడు అర్జునుడితో కర్ణుడిని చంపమంటారు. ఇది విజయ విల్లు యొక్క గొప్పతనం. ఈ విల్లు ఇప్పుడు కల్కి 2898 AD మూవీలో ఎవరి చేతిలో వచ్చినప్పుడు పవర్స్ వచ్చాయో తెలుసు కదా? తెలిస్తే ఇమ్మీడియట్గా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, చెప్తాను.